సర్వం రోగులతో రద్దీగా ఉండే గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంబులెన్స్ లో మంటలు చెలరేగి ఫ్లోర్ కు వ్యాపించినట్టు తెలుస్తోంది. బయట పొగలు దట్టంగా అలముకోవడంతో పేషెంట్లు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సకాలంలో సిబ్బంది స్పందించడంతో ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్ చెప్పండి. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో పార్కింగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడే నిలిపించినటువంటి అంబులెన్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల దాటికి అంబులెన్స్ పూర్తిగా కాలిపోయింది. ఇక పెద్ద ఎత్తున పొగలైతే వ్యాపించాయి. ఈ క్రమంలో హాస్పిటల్ కు వచ్చిన రోగుల బంధువులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా భయాందోళనకైతే గురయ్యారు. సకాలంలో చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. అంబులెన్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా తగలబడిందా లేకపోతే ఇంకేమైనా కారణం అని కూడా ఫైర్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఇక ఒకటిలో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక చాలా మంది హాస్పిటల్ కి అయితే రోగులు కావచ్చు, వాళ్ళ బంధువులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో పార్కింగ్ వద్ద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక ఇతర వాహనాలకు మంటలు అంటుకోకుండా ఫైర్ సిబ్బంది కూడా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఇక ప్రస్తుతానికి అయితే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. అంబులెన్స్ మంటల్లో పూర్తిగా తగలబడిపోయింది. అయితే అంబులెన్స్ అక్కడ ఎంత సమయంలోపు చేరుకుంది? అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఎంత సమయంలోపు అక్కడికి అంబులెన్స్ చేరుకుంది? ఇక అగ్ని ప్రమాదం చోటు చేసుకోగానే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలు అదుపులోకి చేయడానికి అయితే ప్రయత్నం చేశారు. హాస్పిటల్లో సాధారణంగా ఫైర్ సేఫ్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేశారు. ఇక సమీపంలో ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వచ్చి ఇక పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపులోకి చేసి ప్రస్తుతానికి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. ఇంకా హాస్పిటల్ వర్గాలు మాత్రం స్వల్ప అగ్ని ప్రమాదంగానే వాళ్ళు చెప్తున్నారు. పార్కింగ్ లో ఉన్నటువంటి అంబులెన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ కు సంబంధించి ఏవి కూడా తగలబడలేదన్న వివరణ అయితే వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అంబులెన్స్ లో ఉన్నటువంటి వస్తువులను కూడా పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటల్లో చిక్కి ఆ మంటల దాటికి దాదాపుగా పెద్ద ఎత్తున పొగలు రావడంతో పరిసర ప్రాంత ప్రజలు కూడా అసలు గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉండిపోయారు. ఇక హాస్పిటల్ వర్గాలు మాత్రం అంబులెన్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది అన్న ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఈ అగ్ని ప్రమాదంతో అక్కడున్న వారికి ఎవరికైనా గాయాలైనట్లు తెలుస్తోందా? ఈ అగ్ని ప్రమాదంలో ఎవరు కూడా గాయపడలేదు. పూర్తిగా అంటే పార్కింగ్ లో ఉంది కాబట్టి ఆ సమయంలో అందులో ఎవరు ఉండే అవకాశం లేదు. హాస్పిటల్ కి చాలా మంది అంబులెన్స్ లో పేషెంట్స్ ని తీసుకొని వస్తుంటారు. తర్వాత వాళ్ళు పార్కింగ్ లో కానీ లేకపోతే వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ అక్కడ పార్కింగ్ దాంట్లోనే ప్రస్తుతానికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరికి కూడా ఎటువంటి గాయాలు అవ్వలేదు. అంబులెన్సే పూర్తిగా మంటల్లో చిక్కి తగలబడిందని చెప్పేసి హాస్పిటల్ సంబంధించినటువంటి సిబ్బంది అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మంటలు కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. థ్యాంక్ యూ సునీల్.